ఏనాడు టానికి రాడతను. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. Good morning, sir. కొద్దిగా ఆలస్యమైంది. నీరసంగా ఉన్నట్టున్నారు. అది ఏం లేదు, పొద్దున సంగీతం ప్రాక్టీస్ కొంచెం ఎక్కువైంది, అందుకని ఇలా అయిపోయాను. బాగా ప్రాక్టీస్ చేసినట్టున్నారు. చాలా సార్లు. మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తే నీరసం అయిపోతారా? అలాంటిది ఏం లేదండి, పేగులు కదిలిపోయేటట్టు మరీ హై పిచ్ లో ప్రాక్టీస్ చేశారేమో. డైరెక్టర్ గారు, మీరు చెప్పిన సిచ్యుయేషన్ ప్రకారం హీరోయిన్ కనపడపోయేసరికి హీరో ఆ అమ్మాయిని వెతుక్కుంటూ వెళ్లే సాంగ్ కదా. హై పిచ్ లో. అదే అదే. ఆపేసరే, బాగుంది, అలాగే పాడండి. అలానే పాడితే బయటకు వచ్చేస్తుంది. రావాలి, అలా రావడమే నాకు కావాలి. అవునండి, అలా వేదన బయటకు వస్తేనే హీరోయిన్ పరిగెత్తుకుంటూ వచ్చి హీరోని హత్తుకుంటుంది. ప్రొసీడ్. అబ్బా, మీరు రావాలనుకుంటుంది వేరు, నాకు వస్తుందని చెప్పేది వేరు. పోనీ మీరనుకున్నదే రానివ్వండి, 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 అని అంటున్నారుగా. వచ్చేసింది. గురుగారు, ఆ బాత్రూమ్ లో నీళ్ళు రావట్లేదు. అక్కడ పేపర్ ఉంటుంది, పట్రా. రమ్య, ఏంటి నువ్వు చేస్తున్న పని? ఏదో యాక్సిడెంటల్ గా హార్లిక్స్ అనుకుని సబీనా కలిపావు, దానికి ఇంత ఫీల్ అయిపోయి ఏకంగా ఫ్యాన్ కే ఊరేసుకుంటావా? నువ్వు సారీ చెప్పావు, నేను కూడా క్షమించేశాను. అంతటితో వదిలేయకుండా ఇంత దారుణానికి ఒడిగడతావా? ఆపుతావా? అంత స్క్రీన్ ప్లే లేదు గాని వదులు. ఆ వదలవయ్యా బాబు. ఓ సారీ. ఓకే ఓకే, ఫ్యాన్ క్లీన్ చేస్తున్నాను. నీ మీద పడ్డాను కాబట్టి సరిపోయింది. నువ్వు నా మీద పడుంటే చచ్చి నిజంగానే మోహినిగా పిండాకుడు కోసం నేను నీ ఇంట్లోనే పర్మనెంట్ గా తిష్ట వేయాల్సి వచ్చేది. పిండాకుడు అంటే గుర్తొచ్చింది, కళ్ళు తిరుగుతున్నాయి. ఏ రికార్డింగ్ గొడవలో పడి పొద్దు నుంచి. ఓ, అందుకే నా ఫేస్ అలా ఉంది. పావు గంటలో రెడీ చేస్తాను. నేను కూడా సహాయం చేయనా? నేను వద్దన్నానా? అన్నం అయిపోయింది. అబ్బా, ఇంకా ఎంతసేపు? ఆకలి దంచేస్తుంది. అరే చేస్తున్నాను కదా. ఏం చేయటమో ఏంటో, ఇంకా ఆలస్యం ఉందా? అసలు నీ వల్లే ఆలస్యం అవుతోంది. నేనేం ఆలస్యం చేశాను? కాయగూరలు కట్ చేయమని చెప్పి ఎంతసేపు అయింది నీకు? కాయగూరలా? కాయగూరలు కట్ చేసి అరగంట అయింది. అసలు నాకు ఈ కాయగూరలు వద్దు, అన్నం ఒకటే పెట్టు. వద్దా? వద్దు వద్దా? వద్దు వద్దా? వద్దు. సరే సరే. అరే, ఏది ఏది? ఏంటి, బాగా కారంగా ఉందా? నెయ్యి కల్పన? ఓహో, చేతులు మంట పడుతున్నాయా? మరి అమ్మ గుర్తొచ్చింది. అమ్మ చేత్తో పెట్టే గోరుముద్దలు రుచిగా ఉంటాయంటారు. మా అమ్మ నాకెప్పుడు ఇలా పెట్టిన గుర్తు లేదు. నా చేతులు కాలటం ఈ అదృష్టం కోసమేనేమో. అక్క, ఇక్కడున్నాడు
ఆ? ఆ సత్యం గడై ఉంటాడు. నేను వెళ్ళి చూసేస్తాను, నువ్వు లోపలికి వెళ్ళు. ఉమ్. ఈ ఎదవకి పని పాటలే. వస్తున్నా. ఏంటి అక్క ఇంత సడన్ గా? ఏ సడన్ గా రాకూడదా? రావచ్చు. మీ బావకు సెలవు వస్తే నిన్ను ఆ. చూడాలనిపించింది, ఆహా. అందుకే వచ్చేసాం. వచ్చేసావు కదా, ఇక్కడ కూర్చో. ఏంటి ఎలా అవుతున్నావ్? కూర్చో. ఏమేవు ఒకసారి అటు చూడు. ఆడాళ్ళ చెప్పులు. అవును, ఆడాడు చెప్పులు. అదే ఏంటది? అదా ఉమ్, అది నీ మీద ప్రేమతో నీకోసమే కొన్నానక్క. కొన్నావా? ఆ. ఏదో వాడినట్టు కనిపిస్తుంటా. వాడిని చెప్పులు కూడా అమ్ముతున్నారండి ఈ మధ్య. వాడినా సరే, వాడు నా కోసం కొన్నాడు. నా తమ్ముడు బంగారం. వాడంటే మీ కుళ్ళు, ఆ. అందుకే మీకన్నీ అనుమానాలే. ఆ, చూసావా? ఇప్పుడు ఎలా తప్పించుకుంటావో చూస్తాను. ఏ? ఇదేంట్రా ఆడవాళ్ళు ఉపయోగించే దుప్పట ఇక్కడికి ఎలా వచ్చింది? అంటే లేటెస్ట్ ఫ్యాషన్ కదా అని నా ఫ్రెండ్స్ చెప్తే కొన్నానక్క. ఈ మధ్య మా మ్యూజిక్ వాళ్ళందరూ ఇలాగే వేసుకుంటున్నారు. మ్యూజిక్ వాళ్ళు ఇంత చండాలంగా వేసుకోవడం ఎప్పుడైనా చూసావా నువ్వు? మ్యూజిక్ గురించి మీకేం తెలిసిన మాట్లాడుతున్నారు? అది. వాడు మ్యూజిక్ డైరెక్టర్. తెలుసుకో మీరు ఎన్నైనా చెప్పండి, నేను మాత్రం నమ్మను. అక్క. ఏ ఆడదైనా ఈ ఫేస్ లైక్ చేస్తుందా? ఆ నమ్మకం నాకు ఉంది లేవా? థ్యాంక్స్. కానీ నాకు డౌట్. ఇక మీరు ఆపుతారా? వాడేం చెప్పినా కరెక్ట్ గానే ఉంటుంది. ఏంట్రా ఏంటా సౌండ్? ఎవరన్నా ఉన్నారా ఇంట్లో? బావా, ఆ, అప్పుడప్పుడు ఈ మధ్య ఇంట్లో ఇలాంటి సౌండ్స్ వస్తున్నాయండి. ఆ. దెయ్యం ఉందని నాకు అనుమానం. ఆ, దయ్యమా? ఆ, అందుకని నేనంతా క్లియర్ చేసి ఉంచుతాను. ఈలోగా మీరు భార్యాభర్తల విడాకులనే మంచి సినిమా ఆడుతుందంట, వెళ్ళి చూసి సినిమాకే ఉంది కాకపోతే రేపటి చూడొచ్చు. వెళ్ళండి. ఆ, వెళ్ళండి. ఆ, వెళ్ళండి. వెళ్ళండి. అమ్మయ్యా, వాళ్ళని సినిమాకి పంపించేశాను, బయటికి రా. సినిమా అవగానే మళ్ళీ వస్తారు కదా, అప్పుడేం చేయాలి? ఇదే డ్రామా కంటిన్యూ చేస్తే సరిపోతుంది. కదా. ఆ, సారీ. ఆ, పర్వాలేదు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏంటే సినిమా బాగలేదా? నువ్వు చెప్పిన సినిమాకి టికెట్స్ దొరక్క అదేదో దెయ్యం సినిమాకి తీసుకెళ్లాడు మీ బావ. చూస్తున్నంతసేపు హడులు చచ్చాన్రా, గుండెల్లో దడింక తగ్గలేదురా. ఆ, అదేంటి బావా, నీకు భయం వేయలేదా? కూర్చో. ఒకప్పుడు దయాలంటే భయం ఉండేదిరా, మెక్కం చేసుకున్నాక ఆ భయం పోయింది. ఆ? సినిమా చూసే అంత భయపడ్డావు అంటే ఈ ఇంట్లో ఉన్న దెయ్యాన్ని చూస్తే ఇంకెంత భయపడతావు? ఎందుకురా నన్ను ఇలా భయపెట్టేస్తున్నావు? ఎరా నిజంగానే ఇంట్లో దెయ్యం ఉందా? దెయ్యాల గురించి అబద్ధం చెప్పాల్సిన కర్మ నాకేంటే? నేను పడుకుని ఉండగా నా పక్కన కూర్చుని నన్ను నిద్ర లేపుతుంది. ఆ, అవునా? అవునా అంటే నాకు చాలా దాహంగా ఉంది, ఒక గ్లాసుడు రక్తం ఇమ్మని అడుగుతుంది. ఇచ్చాడా? ఇచ్చాడా లేదా నన్ను అడుగుతారేంటండి? వాడిని అడక్క. ఇయ్యారా, ఇచ్చావా? ఆ, చెవా అంటే అది అడిగితే మాత్రం మనం ఇస్తావా? ఆ. నేను మంచి నిద్రలో ఉండగా నా మీద వాలి ఒక లీటరో అర లీటరో అదే తాగేసి వెళ్ళు. ఒరేయ్, అది ఏ వేళప్పుడు వస్తుంది? రైట్ టైం అయితే 12, ఒక్కొక్కప్పుడు తొందరగా కూడా రావు. రేయ్, అది రాకముందే మనం నిద్రపోవడం కరెక్ట్ బావా, వెంటనే ఆ పని చేయండి. పద, 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 పదండి, పదండి. ఏయ్ నిన్నే. ఏ ఒళ్ళు తిమ్మిరిగా ఉందా? నన్న నిన్నే వెధవేషాలేసి ఏం తెలియనట్టు నన్ను అంటావేంటి? మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదండి. వెధవ డ్రామాలు ఆడకు. ఏమైందే? నన్ను చూసి విజిలేస్తున్నాడు. విజిలేసినంత మాత్రాన ఒళ్ళో వాలిపోవడానికి నువ్వేమైనా అందగాడు అనుకుంటున్నావా? చిన్నపిల్లలు కూడా నీ మొహం చూస్తే జడుచుకుంటారు. హ్మ్. ఎప్పుడైనా నీ మొహం నువ్వు అద్దంలో చూసుకున్నావా? విజిలేసింది సుందరం గారు కాదు, ఈ అబ్బాయి. హాయ్, రికార్డింగ్ బాగా జరిగిందా? హలో, ఏంటి డల్ గా ఉన్నావు? ఛా, వాడెవడో విజిల్ వేస్తే నేనేసాననుకుని నన్ను తిట్టింది. ఆ మాత్రానికి బాధపడుతున్నావా? తిట్టినందుకు కాదు నా బాధ,
ఆ తప్పు నేను చెయ్యలేదని, ఆ తప్పు నాది కాదు అని తెలిసినా కూడా కనీసం సారీ సారీ కూడా చెప్పలేదు. ఛీ! నేను నా మొహం అంతే. నా కర్మ, నా కర్మ. హే, ఆ మనసు లేని వాళ్ళ గురించి ఆలోచించి మనసున్న నీలాంటి వాడు బాధపడకూడదు. నిన్ను చూసి నవ్విన వాళ్ళను, నిన్ను తిట్టిన వాళ్ళను ఒక్క మాట కూడా అనని సంస్కారం నీకుంది. అలాంటి నువ్వు అందగాడివి కాదని ఎవరన్నారు? నేను అందగాడినా? ఎగ్జాక్ట్లీ. రా చెప్తాను. ఎలా ఉంది? అయ్యో, ఏంటి కాంబినేషన్? నీకు అస్సలు డ్రెస్ సెన్స్ లేదు. ఏ మీ మ్యూజిక్ వాళ్ళంతా ఇంతే. నేను సెలెక్ట్ చేస్తాను, చూడు. హా, ఈ డ్రెస్ వేసుకో. ఇప్పుడు ఎస్, నౌ యు లుక్ స్మార్ట్. వెళ్ళి అద్దంలో చూసుకో. ఓకే. వద్దులే, అర్థం ఎప్పుడు నాకు అబద్ధమే చెప్తుంది. హే, నువ్వు చెప్పు, నేను ఎలా ఉన్నాను? మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేంత అందంగా ఉన్నావు. ఇప్పుడు నువ్వెవరికి విజిల్ వేయక్కర్లేదు. వాళ్లే నిన్ను విజిల్ వేసి పిలుస్తారు. అందరూ నిన్నే చూస్తారు. నేను మాత్రం ఎవరిని చూడను. ఏ, ఏం పాపం? తర్వాత చెప్తాను. ముందు నువ్వు వెళ్ళి స్నానం చేసి చేసి నాకు ఎదురొస్తే నేను రికార్డింగ్ కి వెళ్తాను. అబ్బో, ఈ సెంటిమెంట్ ఎప్పటి నుంచో? నన్ను అందగాడుగా మార్చిన దగ్గర నుంచి. 5 నిమిషాల్లో వచ్చేస్తాను. ఓకే ఓకే. రమ్య, ఏమైంది రమ్య? రమ్య, 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 రమ్య. రమ్య, ఏమైంది రమ్య? షాక్ కొట్టింది. షాక్ కొట్టిందా? ఇప్పుడు ఎలా ఉంది? ఒళ్ళంతా పట్టేసినట్టుంది. సుందరం, ఎక్కడికి? డాక్టర్ని తీసుకొస్తాను. అవసరం లేదు. డాక్టర్ వస్తే ఈ ఇంట్లో నేనున్న విషయం అందరికీ తెలిసిపోతుంది. ఐఎమ్ ఓకే నౌ. బాత్రూమ్ లో నేను ఎలా ఉన్నాను? కింద పడిపోయాను. కింద పడ్డాను సరే, నేనెలా ఉన్నాను? స్పృహ తప్పిపోయి ఇలా ఉన్నావు. అది సరే, నేనెలా ఉన్నాను? కింద పడి ఇలా ఉన్నావు. ఇంకా నయం, పడినప్పుడు నీ తల ఆ గోడకో ట్యాప్కో తగిలినట్టయితే పగిలిపోయి నెత్తురొచ్చుండేది. షాక్ ఎందుకు కొట్టిందబ్బా? ఎన్నిసార్లు అడిగినా నా అవస్థ గురించి చెప్తున్నాడు తప్పితే నన్ను నగ్నంగా చూశానని చెప్పడం లేదు. మిగతా మగాళ్ళకి సుందరానికి ఎంత తేడా. నా క్షేమం గురించి ఆలోచించాడు తప్పితే నగ్నంగా ఉన్న నన్ను కామంతో చూడలేదు. షార్ట్ అయి చచ్చింది. ఏంటి ఆలోచిస్తున్నావు? నువ్వు చాలా అందంగా ఉన్నావు. అవునవును,
నన్ను మొత్తం మార్చేసి బట్టలతో సహా అందగాని చేసావుగా. నేనన్నది బట్టల అందం గురించి కాదు, మనసు అందం గురించి. నీకో విషయం చెప్పాలి. చెప్పు. ఇప్పుడు కాదు, నువ్వు సాయంత్రం ఇంటికి వచ్చాక చెప్తాను. నేను కూడా ఒక విషయం చెప్పాలి. ఏంటది? నేను అప్పుడే చెప్తాను. వస్తాను. ఉమ్.